వైశాఖ పురాణం 11వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచూ ఇట్లనెను. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటిమంటకు ఎరాయిన ఆ మన్మధుని జన్మ ఎట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించెనో వివరించుము అని కోరెను. శృతదేవుడు ఇట్లనెను. కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీ నశించును. కీర్తిని పుత్రులను కలిగించును. ధర్మబుద్ధిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను. సావధానముగా వినుము. శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖపీడిత అయి మూర్ఛిల్లెను. ముహూర్తకాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచువారికిని దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పచుటకై వసంతుడచ్చటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఓరడించుచూ ఇట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనము వనర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి, పతిభక్తిమతి, అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను శ్రీకృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడిగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదుర్ని ఇంట ఉండు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీతో కలిసి శంబరాసురుని ఇంట నుండగలడు. ఆ విధముగా నీకు భర్తృ సమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుకుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అతడకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహువిధములుగా ఓరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటిమంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందెను. నీకు మాత్రము యథాపూర్వకంగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఓరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి. కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషము నందినను ఆ ధర్మములను పాటించకపోవడుచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుము. వైశాఖ వ్రతము ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిరి. రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును గ్రింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము ఆచరించుచు అశూన్యశయనమును వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకంగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను. అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు. వైశాఖ దానములను చేయలేదు. అందుకే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతము ఆచరించకపోవటం వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలయును? కావున ఇహలోక సుఖమును నాశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలయును. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సమాప్తం.